నమస్తే అండి జగదేవ్ గారు. నమస్తే. సార్ ప్రియమణి వాళ్ళ భర్త ఒక సెక్స్ రాకెట్లో ఇరుక్కున్నారు అనే ఒక న్యూస్ అయితే బయటకు వచ్చింది. అది నిజమంటారా అబద్ధమంటారా? అది వెబ్ సిరీస్కి సంబంధించిన స్టోరీ. నేను కూడా చూసి అవాక్కయ్యాను. యాక్చువల్గా ప్రియమణి ఒక విధంగా చెప్పాలంటే సెకండ్ ఇన్నింగ్స్ ముందు కొంచెం బొద్దుగా తయారయ్యారు ఆవిడ. ఆ తర్వాత మళ్ళీ స్లిమ్ అయ్యి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. జవాన్లో కూడా కీ రోల్ పోషించింది ఆవిడ. తర్వాత ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ ఫస్ట్ నాకు తెలిసి బ్లాక్ బాస్టర్ వెబ్ సిరీస్ అంటే ఫ్యామిలీ మ్యాన్ అనుకుంటున్నాను నాకు తెలిసినంత వరకు. బాగా అంటే అన్ని మిగతా భాషలో కూడా రిలీజ్ చేశారు. ఆయన పేరేంటి, మనోజ్ వాజ్పేయి తర్వాత ఈవిడ భార్యాభర్తలుగా చేశారు. మంచి 1, 2 సక్సెస్ అయ్యాయి. 2లో సమంత గారు కరెక్ట్ ఎల్టీటీ తీవ్రవాదిగా చేసింది ఆవిడ. సో అందులో ఒక తల్లి పాత్ర చేసిన బాగా న్యాయం చేశారు. తర్వాత నారప్ప లాంటి సినిమాల్లో మధ్య మధ్యలో కనిపించి మెప్పించారు. చాలా మంచి యాక్టర్. ఎస్. అయితే తర్వాత ఏంటది భామా కలాపం ఒక వెబ్ సిరీస్ వచ్చింది. అందులో కూడా మంచి, అందులో సిరీస్ 1 సిరీస్ 2 కూడా వచ్చాయి. సో ఇప్పుడు కూడా ఒక లాయర్గా కీ రోల్గా ఉండే పాత్ర చేయబోతున్నారు. సో ఖచ్చితంగా సెక్స్ రాకెట్కి సంబంధించిన అదొక వెబ్ సిరీస్. అంటే సెక్స్ రాకెట్లో ఎలా ఉంటారు ఏంటి, దాంట్లో బలవంతంగా మహిళలు కొంతమంది చొప్పించబడతారు, ఇంకొంతమంది గత్యంతరం లేక కంటిన్యూ అవుతారు, ఇంకొంతమంది ఆర్థిక పరంగా లేదంటే ఎక్కడో కిడ్నాప్ చేసి తీసుకొచ్చేసి చిన్నపిల్లల్లోనే ఎత్తుకొచ్చేసి ఇట్లా దీంట్లో దింపడం. సో అట్లాంటివన్నీ మేళవించి చూపించేదానికి. సో ఆ సెక్స్ రాకెట్ ఎట్లా, దాని వెనక ఎంత పెద్ద పెద్ద వాళ్ళ హస్తం ఉంది ఏంటి, అటువంటి వాళ్ళు ఈమె భర్త ఎలా ఇరుక్కున్నాడు, ఇరుక్కున్న దాన్ని ఎలా విడిపించాను దాని మీద వెబ్ సిరీస్ చేస్తున్నారు. సో ఆ టైటిల్ చూడగానే అందరూ ఏంటి ప్రియమణి వాళ్ళ హస్బెండ్ ఇలా భయపడ్డారు. నేను కూడా భయపడలేదు. ఇది ఒక సెన్సేషన్ న్యూస్ అవబోతుందేమో అనుకున్నాను. తీరా చూస్తే వెనక ఆయన సంపత్ ఉన్నారు, హైట్ గా ఉంటాడు కదా యాక్టర్. ఆయన మిర్చిలో విలన్ గా చేశారు. ఆయన చూశాక కొమ్మిసి ఈయన చేసుకుందా అనుకున్నాను నేను కాసేపు. కాదు, బట్ ఆయన ఎవరో ఒక ముస్లిం ఏదో ఆయన పేరు, ఆయన చేసుకుంది. సో అట్లా అనుకునేసరికి ఇది వెబ్ సిరీస్ ఉదంతంలా కనబడింది. అంటే ఇవాళ రేపు ఓటీటీ ప్లాట్ఫామ్స్ మీద ఎంత బాగా క్లిక్ అవుతున్నాయంటే అంటే ప్రతి ఇంట్లో కూడా రీచ్ అయిపోతుంది. వాళ్ళు రీఛార్జ్ చేసుకునే దానికి థియేటర్కి వెళ్ళి ఒక్కొక్కరు 100-150 పెట్టే బదులు వెబ్ సిరీస్కి 100 రూపాయలు రీఛార్జ్ చేసుకుంటే ఇంటిలో పాది కూర్చొని చూసుకోవచ్చు రిలాక్స్గా. అంటే ఒక్కసారి సినిమాకి వెళ్ళే డబ్బులతో ఒక ఓటీటీ కొనుక్కుంటే నెలంతా చూడొచ్చు. అదే బెటర్. లేదు, ఇప్పుడు ఒకసారి వెళ్ళే సినిమాతో సంవత్సరం పొడవునా చూడొచ్చు. మరి అంటున్నాయి కదా టికెట్ కాస్ట్. ఇప్పుడు ఒక్కొక్కటి 250-200 ఉంటుంది టికెట్. ఫ్యామిలీతో వెళ్తే అంటే 1000-1500. ఆ 1000-1200 పెడితే 1 year సబ్స్క్రిప్షన్ ఫ్రీ అమ్మా. వితౌట్ పాప్కార్న్. ఇంట్లో మనం పాప్కార్న్ బయట కొని తెచ్చుకోవచ్చు, ఏముంది. అదే వితౌట్ పాప్కార్న్ కాస్ట్ నేను చెప్తున్నా. సో అట్లాగా ఇంకోటి ఓటీటీలో ప్లస్ పాయింట్ ఏంటంటే సెన్సార్ అదేం లేదు, ఏది స్ట్రైట్ అవే తీసేసుకోవచ్చు, చెప్పేసుకోవచ్చు. అది కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. బట్ ఎందుకంటే చిన్నపిల్లలు ఏజ్డ్ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళతో చూడాలంటే కొంచెం అసభ్యంగా అనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో ఒక సినిమా వచ్చింది, రానా, వెంకటేష్ గారు అండ్ రానా గారు చేసింది, రానా నాయుడు ఏదో. సో అది 2 నేను చూడలేదు కానీ 1 చూశాను. బాబోయ్ అదేంటి లేబర్ వాళ్ళు క్యాజువల్గా మాట్లాడుకుంటుంటారు చూసారా, కొన్ని రకాల బూతులు, అట్లాగా ఉంటుంది సినిమా. నేను కొంచెం ఒక 2-3 సీజన్స్ చూసి సిరీస్ చూసి వెంటనే ఆపేశాను. అంటే తర్వాత అప్పుడు నాకు తెలిసింది ఏంటి ఎంత ఓపెన్గా ఉంది, కొన్ని ఓపెన్గా ఉంటేనే సెన్సార్ లేదు అని అంటే దీనికి సెన్సార్తో పని లేదు, డైరెక్ట్గా ఓటీటీ రిలీజ్ చేసేసుకుంటారు అన్నట్టుగా చెప్పారు. సో అలాంటి సందర్భాల్లో ఓటీటీకి బాగా ఆదరణ పెరుగుతోంది. అటు ఆర్టిస్టులకు కూడా ఒక సెకండ్ లైఫ్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఓన్లీ కేవలం సినిమాలే కాకుండా సీరియల్స్, ఒక్కసారి సీరియల్స్ వచ్చిన తర్వాత చాలామంది తెరమరుగైపోయారు. మంచి మంచి ఆఫర్స్ రావట్లేదు అనుకునే హీరోలు, వెటరన్ యాక్టర్స్ వీళ్ళందరూ అయితే ఉన్నారో వాళ్ళకి ఈ బుల్లితెర ప్లాట్ఫామ్ బాగా ఇదైంది. ఇప్పుడు మళ్ళీ ఈ వెబ్ సిరీస్ అనేది కూడా మంచి ఫుడ్ పెడుతుంది. ఈవెన్ పెద్ద పెద్ద యాక్టర్స్ కూడా ఓటీటీలోకి వచ్చి యాక్ట్ చేస్తారు. అంటే మరి ఇంకా ఓటీటీ నథింగ్ బట్ బిగ్ స్క్రీనే అనుకోవాలి, కాకపోతే థియేటర్లో రిలీజ్ అవ్వట్లేదు. దట్టు ఇక్కడ మనకి ఓటీటీలో ప్లస్ పాయింట్ ఏంటంటే ఒక సీజన్లో ఒక 7-8 ఎపిసోడ్స్ ఉన్నాయనుకోండి సీజన్ 1లో. ఆ 7-8 ఎపిసోడ్లు కూడా ఇప్పుడు చాలా మంది ఆఫీస్ రాగానే ఈరోజు ఒక ఎపిసోడ్ చూద్దాం, పడుకుందాం, రోజుకో ఎపిసోడ్, లేదా వీకెండ్ వచ్చిందంటే ఒకేసారి అన్ని ఎపిసోడ్లు చూసేసి అబ్బా ఈ వీక్లో ఒక సీజన్ కంప్లీట్ చేశాను రా అనుకుని అట్లా ఒక
ది బిగ్ స్కామ్ అని ఒకటి వచ్చింది, స్కామ్ 1992 హర్షద్ మెహతా గురించి హర్షద్ వచ్చింది. మెహతా. సో అట్లాంటివి మంచి మంచి సక్సెస్ అయ్యాయి చాలా. సో ఇప్పుడు రీసెంట్గా చైనీస్ సంబంధించిన ఒకటి వచ్చింది, అది కూడా థర్డ్ సీజన్ అంట, అది కూడా మంచి క్లిక్ అయింది. సో వెబ్ సిరీస్కి క్రేజ్ పెరుగుతుంది. మీరు అన్నట్టు 1 year సబ్స్క్రిప్షన్తో ఇంటిలిపాది ఇంట్లో చూసుకోవచ్చు. రకరకాల భాషల వాళ్ళు అంటే ఇక్కడ భాషతో కూడా సంబంధం లేకుండా కొన్నిసార్లు ఏం చేస్తున్నారంటే వాళ్ళు సబ్ టైటిల్స్ ఇస్తున్నారు. సబ్ టైటిల్స్ వల్ల మనకి కాంటెక్స్ట్, ఆ సందర్భం అర్థమైంది అనుకోండి చాలు కదా, సినిమా కావాల్సింది అదే. దట్టు అడ్వెంచర్స్కి, థ్రిల్లర్కి, హర్రర్కి భాషతో సంబంధం లేదు, అక్కడ ఓన్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అర్థమైపోతుంది. కరెక్ట్. హర్రర్ అయితే ఇంకా మ్యూజిక్ బట్టే భయం వేస్తుంది, మీరు మ్యూట్లో పెట్టి చూడండి, హర్రర్ది మనకు భయం అనిపించదు. సో అట్లా ప్రియమని బాగా వెబ్ సిరీస్లో. ఇంకోటి ఏంటంటే ఈ సినిమా వాళ్ళే వెబ్ సిరీస్ కూడా షూట్ చేస్తున్నారు కాబట్టి ఎవరైనా ఒకరు పెట్టి హిట్ అయింది అనుకోండి, ఇంక సెంటిమెంట్గా వాళ్ళు తీసుకుంటుంటారు. సో ప్రియమణి గారి వెబ్ సిరీస్ ఏవైతే ఫ్యామిలీ మ్యాన్ 1, 2, భామా కలాపం, ఇప్పుడు ఇది ఈ లాయర్కి సంబంధించింది, ఇవన్నీ కూడా వరుసగా ఒకదానికోటి క్లిక్ అవుతున్న కొద్దీ సెంటిమెంట్గా ప్రియమణి గారు తీసుకుందాం ఉంటే హిట్ అవుతుంది. ప్రియమణి ఉన్నారంటే ఆవిడ మంచి కాన్సెప్ట్లు ఎంచుకుంటుంది, సో మంచి స్టోరీ లైన్ బాగుంటుంది, ఈ సిరీస్ బాగుంటుంది అనుకోని కూడా జనాలకి అట్రాక్షన్కి ముందే ఇదవుతున్నారు. దానికి తగ్గట్టు మనకి శాటిలైట్ ఛానల్లో కూడా వాటి మీద యాడ్స్ వస్తున్నాయి. ఈ వారం నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అవబోతుంది చూడండి అని. ఈవెన్ మనకి ఫోన్లో వచ్చే న్యూస్ మెసేజ్ల్లో కూడా ఈవెన్ యూట్యూబ్ చూసినా సరే వస్తూ ఉంటుంది, యాడ్ వస్తుంది. సో దానికి నేను కూడా ముందు ఇదేదో క్రైమ్ న్యూస్ ఏమో అనుకున్నాను, బట్ వెబ్ సిరీస్ అని తర్వాత తెలిసి ఓహో అనుకున్నాను. ఓకే, చూద్దాం ఎలా ఉంటుందో వెబ్ సిరీస్. థ్యాంక్ యూ సో మచ్ అండి.